హాయ్ ఫ్రెండ్స్, మనం వాషింగ్ మిషన్ని వితౌట్ ట్యాంక్ మరియు ట్యాబ్ లేకుండా ఏ విధంగా వాడాలో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేందుకు అయితే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఏంటంటే చాలామంది ఫుల్ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ తీసుకుంటారు, కాకపోతే దాన్ని ట్యాంకు లేకుండా కూడా వాడుకోవచ్చు. అంటే ట్యాంకు మరియు ట్యాబ్ లేకుండా కూడా మనం బకెట్తో వాటర్ పట్టుకొని మనం వాడుకోవచ్చు అన్నమాట. అది చాలామందికి అయితే తెలియదు. అది ఎట్లా చేయాలనో నేను ఇప్పుడు అది ఎట్లా వాడాలో ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. పూర్తిగా అయితే చూడండి. మేము పాత బట్టలు అన్నీ వేస్తున్నాము. అంటే పాత బట్టలు అంటే ఇడిచిన బట్టలు అన్నీ వేస్తున్నాము. ఒక్కొక్క బట్ట మా కొడుకు మా వారి అందరి బట్టలు అయితే వేస్తున్నాము. చూడండి, అంత కుప్ప కుప్ప అని అన్నీ వేస్తున్నాము. చీరలు గీరలు అన్నీ అయితే అందులో వేస్తున్నాము. లంగాలు గింగలు అన్నీ అందులో వేస్తున్నాము. ఇప్పుడు ఇది ఎట్లా వాడాలో నేనైతే చూపిస్తాను. పూర్తిగా చూడండి. మీరు పూర్తిగా స్క్రిప్ట్ చేయకుండా అయితే పూర్తిగా అయితే చూడండి. ఎందుకంటే మీకు తెలవాలనే ఉద్దేశంతో అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నా. ఇప్పుడైతే వాషింగ్ మిషన్లో అయితే పూర్తిగా అయితే అన్నీ వేసాము. ఇప్పుడు మీరు ఇక్కడ చూడవచ్చు, ఇది లిక్విడ్ అనమాట. లిక్విడ్ అంటే మామూలుగా అయితే మనం సర్ఫ్ వాడతాం కాబట్టి ఇది లిక్విడ్ అనమాట. ఈ లిక్విడ్ వేస్తే వాషింగ్ మిషన్ అనేది మంచిగా ఉంటుంది. ఈ లిక్విడ్ అయితే వాడండి. లిక్విడ్ వేస్తే మనకి ఏంటంటే మెయిన్గా మనకు వాషింగ్ మిషన్ అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే ఖరాబ్ కాకుండా. ఇప్పుడు లిక్విడ్ అంతా నీళ్ళన్నీ నింపినాం అనమాట. నింపిన తర్వాత ఆల్రెడీ వాషింగ్ మిషన్ అయితే నీళ్ళు నింపినాం. బకెట్ అయితే మా భార్య అయితే పట్టుకొస్తున్నది. పైపు తీసుకొస్తున్నది, బోర్ పైపు. లిక్విడ్ అయితే వాడండి, మీరు సర్ఫ్ అయితే వాడకండి. నీళ్ళు వాడుతున్నాము. అయితే ఈ లిక్విడ్ కూడా 2 రకాలు అయితే ఉంటుంది. టాప్ లోడ్ లిక్విడ్ అలాగ ఉంటుంది, అదేవిధంగా ఫ్రంట్ లోడ్ లిక్విడ్ అలాగ ఉంటుంది, సెమీ లిక్విడ్ అలాగ ఉంటుంది అనమాట. సెమీ వాషింగ్ మిషన్స్ ఉంటాయి కదా అవి. ఇది ఫుల్ ఆటోమేటిక్ మిషన్ కాబట్టి టాప్ లోడ్ కాబట్టి దీనికి వేరే లిక్విడ్ అయితే ఉంటుంది. నీళ్ళు అయితే పడుతున్నాము. మీరు ఇక్కడ చూడండి వీడియోలో. వేరే లిక్విడ్ అయితే ఉంటుంది. నీళ్ళైతే పడుతున్నాం ఫ్రెండ్స్. మీరైతే చూడండి, పూర్తిగా అయితే చూడండి. ఎందుకంటే ఇదంతా కూడా ఆడుకో ఫ్రెండ్స్. మా బాబాయ్ డిస్టర్బ్ అయితే చేస్తున్నాడు. ఆడుకొని ఉండండి. బకెట్ అయితే ఏమో ఆడుకొని ఈ విధంగా అయితే నీళ్ళు పడుతున్నాము. నీళ్ళైతే ఎందుకంటే చాలామంది ఏంటంటే సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ అయితే తీసుకుంటారు, కాకపోతే దానికంటే బెస్ట్ ఈ ఫుల్ ఆటోమేటిక్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు వాటర్ ట్యాంక్ లేకున్నా కానీ మనం వాడుకోవచ్చు అన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు వీడియోలో వాటర్ అయితే నిండుతున్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు వీడియోలో. అయితే ఎందుకంటే మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయండి, స్కిప్ అయితే చేయకండి. ఎందుకంటే స్కిప్ చేస్తే మీకు మెయిన్ పాయింట్ అయితే మీరు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు స్లోగా నిదానంగా చూడండి, ఆత్రపడకండి. ఏడుకు అయ్యేది లేదు, నిదానంగా చూడండి. ఎందుకంటే వీళ్ళకు కూడా మా ఊళ్ళో కూడా తెలియదు కాబట్టి వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. నీళ్ళైతే నిండుతున్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు. మీరు కళ్ళతో అయితే చూడండి, 2 కళ్ళతో అయితే జాగ్రత్తగా చూడండి. నీళ్ళైతే పట్టినాం కదా, మొత్తం అయితే నిండింది. కాకపోతే పూర్తిగా అయితే నింపుకోవద్దు. మామూలుగా పైనుంచి ఒక జానెడంతా. ఇప్పుడు లిక్విడ్ అయితే వేయాలి లోపల. లిక్విడ్ అయితే ఇట్లా వేసి, అంటే మీరు ఫస్ట్ వాటర్ పట్టుకున్న తర్వాత లిక్విడ్ అయినా వేయచ్చు, లేకుంటే వాటర్ పట్టుకున్న తర్వాత బట్టలు వేసి లిక్విడ్ అయితే వేసుకోవచ్చు. ఇటైతే మా భార్య అయితే లిక్విడ్ అయితే వేస్తున్నది. మీరు ఇక్కడ చూడొచ్చు. సుందరి సరే ఫ్రెండ్స్, ఇట్లా ఇప్పుడు అయితే ప్లగ్ అయితే పెడుతున్నాము. ఎందుకంటే మీరు కూడా వాటర్ పట్టుకునేటప్పుడు ఖచ్చితంగా మీరు ప్లగ్ అయితే తీయండి. ప్లగ్ తీసే మీరు వాటర్ అయితే పట్టుకోండి. ఎందుకంటే అర్థం కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా తీసి చెయ్యండి అనమాట ఏదైనా కానీ. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు మేము ప్లగ్ అయితే పెట్టాము.
ప్లగ్ పెట్టిన తర్వాత ఇక్కడ ఆన్ చేస్తామన్నమాట. ఇదంతా ఉండగా పవర్ ఆన్ చేసాము. ఆన్ చేసిన తర్వాత క్విక్ వాష్లో అయినా పెట్టుకోవచ్చు. మీరు ఏ ఆప్షన్ అంటే ఆప్షన్ అయితే పెట్టుకోవచ్చు. మేమైతే క్విక్ వాష్ అయితే పెట్టుకున్నాము. స్టార్ట్ అయితే చేసాము. మీరు ఇక్కడ చూడవచ్చు ప్రోగ్రామింగ్ అయితే రన్ అయితే అవుతుంది. ప్రోగ్రామ్ అయితే రన్ అవుతుంది. మీరు ఇక్కడ చూడవచ్చు. అంటే మీరు సైకిల్ బటన్ కొడితే మీరు ఏ ఆప్షన్ అంటే ఆప్షన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ డిస్ప్లేలో కూడా కనిపిస్తారు అనమాట. 35 మినిట్స్ అయితే ఇది వర్కింగ్ అయితే అవుతుంది. క్విక్ వాషింగ్ అనేది తొందరగా అయితే అవుతుంది. మిగతా ఆప్షన్స్ కూడా ఉంటాయి. వాటి గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీరైతే పూర్తిగా అయితే చూడండి ఈ వీడియో. చూడండి ఫ్రెండ్స్, మనము సెమీ ఆటోమేటిక్ మిషన్ ఫుల్ ఆటోమేటిక్ మిషన్ కూడా మనం మాన్యువల్గా ఏ విధంగా వాడుకోవచ్చు మీరు ఇక్కడ చూస్తుర్రు వీడియోలో. దీనికి ఎలాంటి ట్యాప్ కానీ వాటర్ ట్యాంక్ కానీ అవసరం లేదు. మనం డైరెక్ట్ మనం బకెట్లతో వాటర్ పోసుకొని వాడుకోవచ్చు. చూడండి, వాషింగ్ మిషన్ అయితే పర్ఫెక్ట్గా అయితే రన్నింగ్ అయితే అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, పర్ఫెక్ట్ అయితే రన్ అవుతుంది. అయితే ఇదే విధంగా నెక్స్ట్ సారి కూడా మీరు చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఫస్ట్ సారి మనం వాటర్ పోసిన తర్వాత ఇప్పుడు బురుగు వాటర్ అంతా కూడా డ్రైన్ వాల్ నుంచి బయటికి వెళ్తుంది. తర్వాత మనం ఏం చేయాలంటే మరొకసారి అయితే వాటర్ అయితే పోయాలి. మంచి వాటర్ పోసి అప్పుడు తర్వాత లిక్విడ్ అయితే ఇవ్వకూడదు. తర్వాత మనం మంచి వాటర్ పోసి మళ్ళీ స్టార్ట్ చేసామనుకోండి, అప్పుడు దానికి సంబంధించి కూడా నేను వీడియోలో అయితే చెప్తాను మీకు, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి. అంతకంటే ముందు మనం ఒకసారి ఆప్షన్స్ గురించి తెలుసుకోండి. ఈ డెలికేటు, ఆక్వా ప్రెషరు, నార్మల్, జీన్స్, ఎనర్జీ సేవింగ్, సూపర్ క్లీను, స్పిన్, ఈకో, టప్ క్లీను, ఇవన్నీ డిఫరెంట్ అయితే ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. పవరు, స్టార్ట్, పాజ్, సైకిల్, డిస్ప్లే. ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ లెవెల్ అయితే రన్నింగ్ అయితే అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ అంతా కూడా వాటర్ లెవెల్, వాష్ టైము, రైన్ టైము, స్పెన్ టైము, ఈ విధంగా డిఫరెంట్ అయితే ఇక్కడైతే ఉంటాయి. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది మాది వాషింగ్ మిషన్ అనేది డిజిటల్ ఇచ్చాడు. కవర్ కూడా మేము సామ్సంగ్ సంబంధించి బ్రాండ్ కవర్ అయితే తీసుకున్నాము. మాకు ఇది 250 రూపాయలు అయితే అయ్యింది. అదేవిధంగా మీరు ఇక్కడ చూడొచ్చు, వాషింగ్ మిషన్ అయితే పర్ఫెక్ట్గా రన్ అయితే అవుతుంది. చాలామంది అనుకుంటారు, ఎందుకంటే ఇది రన్ కాదని అనుకుంటారు, ఫుల్ ఆటోమేటిక్ మిషన్. కాకపోతే డెఫినెట్గా అయితే రన్ అయితే అవుతుంది. ఇక్కడ చూడొచ్చు. ఈ వీడియోలో మెయిన్ ఉద్దేశం ఏంటంటే మీకు తెలియజేసేది ఏంటంటే మనం వితౌట్ ట్యాప్ కానీ వాటర్ ట్యాంక్ లేకుండా మనం వాషింగ్ మిషన్ అనేది పట్టాలన్నమాట. ఇప్పుడు 2 సార్లు అయితే వాడుతున్నాము. ఆల్రెడీ అయిపోయింది ఫస్ట్ టైం. ఇప్పుడు మేము 2 సార్లు వాడుతున్నాము. మీరు ఇక్కడ చూడొచ్చు. 2 సార్లు కూడా మనము స్టార్ట్ బటన్ ఉంది కదా, స్టార్ట్ బటన్ మీద మరొకసారి కొడితే పాజ్ అవుతుంది అనమాట. పాజ్ బటన్ ప్రెస్ చేసి మనం డోర్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనం వాటర్ అయితే పట్టుకోవాలి. ఈ విధంగా అయితే వాటర్ అయితే పట్టుకోవాలి ఫ్రెండ్స్. నిదానంగా చూడండి. మీరు ఎలాంటి తొందరపాటు పడకండి, స్కిప్ అయితే చేయకండి. అంతే, ఏముండదు. మనం ఇప్పుడు ఈ విధంగా అయితే వాటర్ అయితే పడుతున్నాము. వాటర్ పట్టిన తర్వాత ఒక సెట్టింగ్ ఉంటుంది అనమాట. ఆ చిన్న సెట్టింగ్ అంటే బటన్ సెట్టింగ్ అయితే ఉంటుంది. ఆ సెట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అదే డ్రైన్ వాల్ నుంచి వాటర్ బయటికి వెళ్ళి స్పిన్ మోషన్లోకి వెళ్ళి, అంటే స్పిన్ ఆప్షన్లోకి వెళ్ళి అక్కడ బట్టలు అనేవి కొద్దిగా ఆరిపోతాయి అనమాట. టోటల్గా అంటే 80% అయితే ఆరుతాయి. ఇంకా 20% అంటే మనం బయట అయితే ఎండేసుకోవాలన్నమాట. అది కూడా అర్ధగంట లోపు ఆరిపోతాయి. ఈ విధంగా అయితే మేము వాటర్ అయితే పడుతున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు తీసుకుంటే మంచిగా మీరు ఇలాంటి వాషింగ్ మిషన్ అయితే తీసుకోండి. ఎందుకంటే మనకు చాలా యూజ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ తీసుకుంటే మనకి ఏంటంటే 2 సార్లు వాటర్ పోయాలి, 2 సార్లు అయితే తీయాలన్నమాట. వాటర్ అయితే తీయాలి, మాన్యువల్గా తీయాలి. మనం ఇందులో 2 సార్లు వాటర్ పోస్తాం. అయితే 2 సార్లు ఆటోమేటిక్గా అదే డ్రైన్ వాల్ నుంచి బయటకు పంపించుకుంటుంది అనమాట. కాకపోతే ట్యాంక్ ఉంటే మనకి ఇంకా సేఫ్ అనమాట. ఎందుకంటే మాకైతే ట్యాంక్ లేదు కాబట్టి మేము ఈ విధంగా అయితే వాడుతున్నాము. ట్యాంక్ ఉంటే మనకి ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఒకసారి మనం ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మొత్తం అదే పని చూసుకుంటుంది అనమాట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, అంటే టోటల్ బట్టలు డ్రై అయ్యేంత వరకు అదే ఆప్షన్ అయితే చూసుకుంటుంది.
ఇంతే ఫ్రెండ్స్, ఏముండదు. మేము ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇది ఏమంటారు, బట్టలకు వాసన వచ్చేది ఏదంటారు ఫ్రెండ్స్, స్మెల్ రావడానికి, అంటే బట్టలకు స్మెల్ రావడానికి మేము ఇది కలుపుతున్నాం అనమాట. అంటే 2 స్టేజ్లో కలుపుకోవాలి, ఫస్ట్ స్టేజ్లో కలుపుకోవద్దు. ఫస్ట్ స్టేజ్లో కలుపుకుంటే మనకి ఏమవుతుంది అంటే సబ్బురుగు వస్తుంది కాబట్టి దాని నుంచి బయటికి వెళ్తుంది. కాకపోతే మీరు 2 సార్లు అయితే కలుపుకోవాలి. మేము ఇక్కడ సెట్ చేస్తున్నాం అనమాట, ఏముండదు. మళ్ళీ స్టార్ట్ అయితే చేస్తున్నాము. స్టార్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా